విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసము వీళ్ళకు కొద్దిగా ఆర్థిక పరంగా చూసుకున్న, వ్యవహార పరంగా చూసుకున్న చాలా లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఏర్పడతాయి. కాకపోతే కర్కాటక రాశి వారికి ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన ఆల్మోస్ట్ నక్షత్ర జాతకులు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్లేష బలిని చేసుకోవాలి అని శాస్త్రం. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు జీవితంలో వృద్ధి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాదుల్లో చేసినా, ఎన్ని బిజినెస్ చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి ఎక్కువగా రాదు వీళ్ళకి. ఎందుకు అని అంటే కనుక వీళ్ళది ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం. కాబట్టి వీళ్ళ జీవితంలో అన్ని అడ్డంకులతో మొదలవుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో వీళ్ళ జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ముఖ్యంగా వీళ్ళు సఫర్ అయ్యేటటువంటి దేనివల్ల అంటే కుటుంబంలో ఉన్నటువంటి కలతల వల్ల, మెయిన్ భార్య వల్ల కావచ్చు, అన్నదమ్ముల వల్ల కావచ్చు, కుటుంబంలో రిలేషన్స్ వల్ల కావచ్చు. దీనివల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. జీవితం వీళ్ళు ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాలేకపోతూ ఉంటారు. బికాజ్ ఏంటంటే అది ఆశ్లేష నక్షత్రం వల్ల కావచ్చు. మీ జీవితంలో కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే కనుక తప్పకుండా ఆశ్లేష బలిని చేసుకోండి. ఇది ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం రోజున చేయించడం జరుగుతుంది. ఇక వీళ్ళ జీవితంలో ఏంటంటే వివాహ సమస్యల కోసం ఎవరైనా బాధపడుతుంటే ఈ మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి యోగం అయితే కనబడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఒకటికి మించి వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఒకటికి మించి వివాహాలు జరుగుతాయి. కాబట్టి అది కొంతగా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా లాభంగానే ఉంటూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు ఆకర్షితులు అయ్యేటటువంటి వారు కావచ్చు. అదే రకంగా వీళ్ళు జీవితంలో ఎన్ని పనులు ప్రారంభం చేసినా అందులో విజయాన్ని సాధించేంత వరకు వీళ్ళు చాలా దృఢంగా ఉండేటటువంటి విషయాలు వీళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము, ఈ మాసంలో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా లాభాలు చేకూరుస్తూ ఉంటాయి. విద్య పరంగా చూసుకున్న మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మంచి లాభదాయకమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఈ ఆశ్లేష నక్షత్రం ఉండడం వల్ల వాళ్ళకు తెలియకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది దానికి పరిహారం చేయించుకుంటే సరిపోతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు విదేశాలకు వెళుతూ ఉంటారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. రాబోయేటటువంటి రోజుల్లో మంచి విద్యా అర్హత పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వివాహం కానటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి కూడా ఈ మాసంలో శుభవార్త వినేటటువంటి యోగం కూడా తప్పకుండా ఈ కర్కాటక రాశి వారి జాతకులకు వినిపిస్తూ ఉంటుంది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళకు ముఖ్యంగా మంచి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార పరంగా చూసుకున్న, ఉద్యోగ పరంగా చూసుకున్న ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలలో కానీ లేదా పెద్ద పెద్ద వాటిల్లో కానీ వీళ్ళకు తప్పకుండా ఏదో ఒక అవకాశం అయితే తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడబోతుంది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో మరీ ముఖ్యంగా వీళ్ళు తప్పకుండా దైవిక ఆరాధన ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వీళ్ళు శివారాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ తప్పకుండా చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. వీళ్ళ మనస్సు చంచలమైనటువంటిదిగా ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి మనస్సుని స్థిమితంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఆ నిర్ణయం మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటే గనక మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, వెంటనే ఆ నిర్ణయం మార్చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మీ జీవితంలో ఒక మాట మీద ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకుంటే తప్ప మీరు ఇలా జంపింగ్ అయ్యేటటువంటి విషయాలు కొద్దిగా మానుకుంటే కనుక మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు
ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులకు నొప్పించకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. నేను చెప్పినటువంటి విధంగా మీరు ఆశ్లేష బలి ప్రదానాన్ని చేసుకోండి. కొంతవరకు మీకు లాభించేటటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుందమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీవాస్తు.